తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నిజంగా జరిగినట్టుంది ఇది. ఇలాంటివి జరిగాయి అని చెప్తున్నాను. ఉమ్, నాకు ఎప్పుడో ఈ సంగతి ఎప్పుడు తెలిసింది, మళ్ళీ నాకు ఒక 2-3 మంత్స్ తర్వాత ఎప్పుడో తెలిసింది. సార్ మళ్ళీ తెలిసి ఏమయ్యా నీకోసం ఆ తర్వాత చూసుకున్నాను సార్, మీ ఆఫీస్కి వచ్చాను సార్ అంటే నేను ఇంక మళ్ళీ చేసే ధైర్యం లేక ఆఫీస్కి వచ్చాను. ఉమ్, మీ అసిస్టెంట్ చెప్పాడు సార్ మీకోసం సార్ ఫోన్ చేశారు. తర్వాత భాస్కర్ భట్ల గారిని పిలిపించి అక్కడ ఆఫీస్లో కూర్చోబెట్టి ర్యాంక్ చేశారు. ఉమ్, అయిపోయింది. రిలీజ్ సినిమా కూడా హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది అని చెప్పాడు సార్. ఓహో మరి నువ్వెందుకు ఈ పరాణం జరిగింది, సరే ఓకే ఇంకో సాంగ్ ఉంది ఇస్తాను రాయ్. సార్ నిజంగా జరిగినట్టుంది నాకు. ఆహా చెప్తున్నా, అలా అంటే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇలా ఉంటాయి. సార్ అంటే ఆ మూమెంట్ని అతని తప్పు లేదు, ఓకే నేను జెన్యున్గానే చేద్దాం అనుకున్న అవకాశం, నా ప్రయత్నం లోపల కూడా లేదు. సార్ కానీ ఎక్కడో ఒక రాంగ్ పర్సన్ వన్ రాంగ్ వర్డ్ అతను మూడ్ డిస్టర్బ్ చేసి, వన్ రాంగ్ వర్డ్, అవును. అడ్డమైన వాడు అందరూ వచ్చి తింటారు లంచ్ టైం, ఒకటి అడ్డమైన వాడికి అంటే నీ ఎవడొస్తే ఆడి పెట్టేస్తావా నా కంచం, నీది కాదు కదా సొమ్ము, ఇలా అనుకుంటే వెళ్ళిపోయాడు లోపలికి. ఇలాగా వెళ్ళిన ఇంకొక సందర్భంలో ఉమ్, అమ్మ ఏంట్రా ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగింది ఇది. ఉమ్, అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తే షాక్ అయిపోతారు. పేరు చెప్పండి సార్. రవితేజ. తింటుంటే మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 4 ముద్దలు తిన్న తర్వాత ఒక ప్రొడ్యూసర్ అన్న మాటలు ఇంతనే చెప్పాడు నాకు ఇది. మరి ఇప్పుడు అది షివరింగ్ వస్తుంది సార్ ఒళ్ళు మీరు చెప్పిన తర్వాత. అలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు ఆయన. ఎస్, అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగ సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇక్కడే చూస్తాం మనం. సార్ ఏమంటారు ఇలాంటి మూమెంట్స్, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడు రవితేజ అక్కడి నుంచి. బట్ కష్టాన్ని మాత్రం అతను నమ్ముకున్నాడు, వదలలేదు, కసి. తర్వాత ఇక అతనికి అవకాశాలు వచ్చింది. అతను అంటూ ఒక మార్కు ఒక ఇది తెచ్చుకున్నాడు. వన్ ఫైన్ డే ఆ ప్రొడ్యూసర్ డేట్ల కోసం మేకప్ ఫ్యాన్ బయట తిరుగుతున్నాడు, కూర్చున్నాడు లోపల. సార్ పలానా ప్రొడ్యూసరు బయట వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. నాకు ఈ కథ అంతా చెప్పాడు. చూసా దేవుడు మళ్ళీ నీ కాళ్ళ దగ్గర రప్పించాడు. రియల్ సక్సెస్ ఇది కదా సక్సెస్ అంటే రాజా, నేను రాజా అంటుంటాను సార్ అని. ఇప్పుడు నువ్వు కూడా నీ లెవెల్లో నీ స్టేజ్ చూపించాలి కదా. అతను ఆడికి నువ్వు పొరపాటు కూడా డేట్లు ఇవ్వద్దు, నీ చేసిన అవమానానికి లేదు ఇస్తా అన్నాడు. బా నా రియల్ సక్సెస్ ఏంటో చెప్పనా కోనా, అతనికి డేట్లు ఇచ్చి అతను బ్యానర్లో సినిమా చేయడమే నా సక్సెస్ అన్నట్టు చేశాడు. పెద్ద నిర్మాత అయితే చేశాడు. నేనైతే చేయను, అలా అవమానించను. సారీ సార్ మీరు గొప్పోళ్ళు, ఏదో ఒక 2 పంచులు వేసి పంపించేసేవాడిని. అది జీవితాంతం కుమిలిపోయేలా. నేను కుమిలిపోయా కదా, నాకు ఇది జరిగితే నేను ఆ క్షణంలో కుమిలిపోయాను కదా. సార్ నువ్వు జీవితాంతం నువ్వు కూడా కుమ్మలాలి. మరి ఆ పెయిన్ నీకు తెలియాలా వద్దా? నీకు తెలియాలి. నేను మళ్ళీ ఇంకా తర్వాత నువ్వు నాతో మాడపోవచ్చు ఇంత మాట, కానీ నేను అనుభవించిన పెయిన్ నువ్వు అనుభవించాలి, అది తెలియాలి. ఒక అవసరంలో ఉన్నప్పుడు వాడిని మనం తక్కువ చేసి చిన్నచూపు చూస్తే వాడి మనసు ఎంత గాయపడుతుందో వాడు తెలియాలని నేను అనుకుంటాను. సార్ వాడికి చేయాలన్నాడు గురువు. నువ్వు మామూలుడు కాదు గురు, నువ్వు ఇక్కడితో ఆగవు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాడు. అది ఇంకా బిగినింగ్ స్టేజ్. మేము అప్పుడు అమ్మానాన్న తమిళమ్మాయి ఏదో చేస్తున్నాం షూటింగ్, అప్పుడు చెప్తున్నా
10 సార్లు తిరుగుంటాడు. 11 సార్లు కలిసాడు, సినిమా చేశాడు. బా